ఓదార్పు యాత్ర చేసేందుకు ఓపిక తెచ్చుకొని తయారైతున్నట ఏపీ మాజీ సీఎం జగన్. పార్టీ ఓడిపోయిన బాధలకెళ్ళి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న జగన్ పురాగా బయటికి వచ్చి జనాలలోండేందుకు ప్లాన్లు వేస్తున్నాడట. పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు అందరితో మీటింగులు పెట్టుకొని మరి ఏడ తప్పు జరిగింది, ఏం కథ అని పోస్ట్ మార్టం అయిపోయినాక ఓదార్పు యాత్ర 2.0 తోని ఓ రేంజ్ లో పబ్లిక్ లో పోదాం అనుకుంటున్నట. గెలిచినాక టీడీపీ కూటమి లీడర్లు, కార్యకర్తల దాడిలో దెబ్బలు తిన్న పంకపార్టీ క్యాడర్ ను, అభిమానులను, పంకపార్టీ ఓటమిని తట్టుకోలేక చచ్చిపోయిన కుటుంబాలను జగనన్న పరామర్శించి పలకరించి నేనున్నా చెల్లెమ్మ, నేనున్నా అన్నయ్య అని చెప్పుకుంటా నెత్తులలో చేతులు పెట్టి చిరునవ్వు చిందించుకుంటా అన్నొస్తున్నాడు, మీకు తోడున్నాడని చెప్పండి అనుకుంటా ఓదార్పు యాత్ర చేస్తాడని వస్తుంది. మరి మళ్ళా 5 ఏళ్ల దాకా పబ్లిక్ నుండి పతార పెంచుకోవాలంటే ఏదో ఓ యాత్రనో దీక్షనో ముంగటేసుకోవాల్సిందే, తప్పదు. అదేదో కలిసి వచ్చిన ఓదార్పు యాత్రనే మళ్ళా చాలు చేస్తే కాదా అని ఆలోచన పడ్డాడట. ఇక డిసెంబరు లేకుంటే జనవరిలో యాత్ర కొబ్బరికాయ కొడతారని వస్తుంది. ఇంకో దిక్కు కూటమి సర్కార్ పవర్లకు వచ్చిన ఫస్ట్ నాటి సంది జగన్ కు సురుకులు అంటిస్తున్నది. రేపు ఇంకా ఎక్కువనే ఇబ్బంది పెట్టేటట్టు ఉంది అని పక్క పొంటోలు చెప్పినా గానీ, ఎన్ని కష్టాలు వచ్చినా రానిలేమా అంటానికే సిద్ధంగా ఉన్నా గానీ వెనకాడిగాను అని బరాబర్ చెప్తుంటా బరిలెక్ దిగుతున్నట. మరి జగనన్న ఓదార్పు యాత్ర మీద ఆయనంతలో ఆయననే అసలు ముచ్చట ఎప్పుడు చెప్తాడో ఏమో చూడాలిగా.